హాయ్ అండి. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ చేశాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని వాటర్ని గోరువెచ్చగా హీట్ చేసుకున్నానండి. దానిలో కొంచెం పసుపు వేసేసుకున్నాను. క్యాలీఫ్లవర్ను కూడా వేసుకున్నాను. వాటర్ ఎక్కువగా బాయిల్ అయితే దానిలో ఉన్న పురుగులు వాటర్లోనే చనిపోతాయండి. అందుకే లైట్గానే బాయిల్ చేసుకోవాలి. అలా కాకుండా చన్నీళ్ళలో కూడా వేసేసుకోవచ్చండి. వేసుకుని నేను అవి తీసేసుకున్నానండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇంచు అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి, కొంచెం ఎండు కొబ్బరి, ఇంచ్ 3 ఆనియన్స్, కొంచెం జీలకర్ర కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. ఎండు మామిడి ముక్కలను కూడా వేసుకున్నాను. నేను చింతపండు కానీ టమాటాలు కానీ వేయను కాబట్టి ఎండు మామిడి ముక్కలు వేసుకున్నానండి. దానిలోకి క్యాలీఫ్లవర్ వేసేసుకున్నానండి. క్యాలీఫ్లవర్ మనకి త్వరగానే ఉడికిపోతుందండి. వాటర్ లైట్గా పోసుకున్నాను. ఒకసారి కలిపేసేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాను. ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.